హలో ఎవరివన్, ఈరోజు టాపిక్ వచ్చేసి రొమటాథరైటిస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడనివి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అయితే ఇది కీళ్లవాతం. ఈ కీళ్లవాతం ఎందుకు వచ్చిందంటే మన ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే రాంగ్ వేలో అటాక్ చేస్తే ఈ ఇష్యూ వచ్చింది అనమాట. అయితే ఇది ఎందుకు అటాక్ చేసిద్దంటే మన సరౌండింగ్స్లో ఉన్న పరిస్థితులను బట్టి ప్లస్ మన పేరెంట్స్ నుంచి కొంతమంది క్యారీ అయ్యింది అనమాట ఈ ఇష్యూ. అండ్ మన వాటర్ మన మన ప్రాపర్గా మన బౌల్స్ని క్లీన్ చేసుకోకపోయినా కానీ ఈ ఇష్యూ అనేది వచ్చింది అనమాట. కొంతమంది ప్రాపర్గా ఆన్ టైంలో లెగిసి వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ని క్లీన్ చేసుకోదనమాట. ఇలా లాంగ్ వేలో ఇలా ఎఫెక్ట్ అయితే ఏంటంటే ఆబ్వియస్గా ఈ కీళ్లవాతం అనేది వచ్చింది. అండ్ ఇది వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఈ మనం మెడికేషన్ వాడుకుంటానే ఈ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మన అన్ని జాయింట్స్ని ఇది అటాక్ చేసేది అనమాట. ఈ జాయింట్స్ లెగమెంట్స్ మీద అటాక్ చేసినప్పుడు ఏమైందంటే బాడీ అలైన్మెంట్ అనేది పక్కగా జరిగిపోద్ది. మనం ఎందుకంటే బాడీని యూజ్ చేయాలి కాబట్టి ఈ అలైన్మెంట్ మిస్అలైన్ అయినప్పుడు ఈ బోన్ టు బోన్ రప్చర్ అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇది కొంచెం తగ్గించుకోవడానికి మనం అలైన్మెంట్స్ అనేది చేయించుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ యాక్యుపంచర్ ఒకటి, కప్పింగ్ ఒకటి, కొన్ని రకాల మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయించుకోవాలన్నమాట. ఇలా కానీ చేయించుకోకపోతే ఒట్టి మెడికేషన్ మీద డిపెండ్ అయితే ఏమైందంటే ఈ జాయింట్స్ ఆల్రెడీ మిస్అలైన్ అయి ఉన్నవి ఇంకా రప్చర్ అనేది స్టార్ట్ చేసి ఈ మెడికేషన్ని స్లో డౌన్ చేస్తాయి అన్నమాట. ఇది వీళ్ళు ఎక్కువ బరువులు ఎత్తకూడదు. ప్లస్ వాకింగ్ కూడా లాంగ్ డిస్టెన్సెస్ వాకింగ్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ పెద్ద జాయింట్స్ మోకాళ్ళ మీద వచ్చేసి ఈ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎక్సర్సైజెస్ యోగా ఒకటి బెటర్ అనమాట. వీళ్ళకి యోగా ఒకటి, సైక్లింగ్ ఒకటి, స్విమ్మింగ్ ఇలాంటి వెయిట్ పడినవి ఎక్సర్సైజెస్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. అండ్ దాంతోపాటు వీళ్ళ బౌల్స్ అనేది ప్రాపర్గా అబ్డామిన్ క్లీనింగ్ అనేది క్లెన్జింగ్ అనేది చేసుకుంటా వీళ్ళకి ఎక్కువగా అజ్వైన్ బాగా హెల్ప్ అయ్యిద్ది అనమాట. ఈ వాము ఇది చాలా వరకు ఈ రొమటాథరైటిస్ని ఎక్కువ కాకుండా చూసిద్ది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒట్టి మెడికేషన్ మీద డిపెండ్ అయ్యి ఇంకా ఏం చేయరు అనమాట. మ్యాక్సిమం ఈ మాన్యువల్ థెరపీస్ కానీ ఇలాంటివి ఏం చేయరు. ఇలాంటి వాళ్ళల్లో ఏం జరిగిద్దంటే ఇది ఇంకా ఈ టాక్సిన్స్ అనేవి ఈ జాయింట్స్లో డిపాజిట్ అయిపోయి ఇంకా అడ్వాన్స్ అయ్యిద్ది అనమాట. ఈ అడ్వాన్స్మెంట్ కానీ కంటిన్యూ అయితే ఒక టయానికి వచ్చేసి మనం ఏం చేసినా కానీ వర్క్ అవ్వవు అనమాట. వీళ్ళకి ఈ ఏళ్ళు కూడా స్వెల్లింగ్ అయిపోవటం, వంకలు తిరిగిపోవటం చేస్తాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఏ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ వీళ్ళకి హెల్ప్ అవడానికి చాలా కష్టం అయింది. ప్లస్ ఇది అది పెయిన్ మటుకు చాలా వరకు పెరిగిపోద్ది అనమాట. అసలు భరించలేనంత పెయిన్ వచ్చేసిద్ది. కొన్ని చోట్ల కొన్ని జాయింట్స్లో నీ జాయింట్స్లో ఎస్పెషల్గా పెయిన్ అనేది పెరిగిపోతే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అన్ని జాయింట్స్లో ఇష్యూ ఉన్నా కానీ ఈ ఓవర్ ప్రెషర్ ఉన్న జాయింట్స్కి ఇది పెయిన్ అనేది మనకి చాలా సివియర్ అయిపోద్ది అనమాట. ఇక ఆ పెయిన్ రోజల్లా వచ్చి భరించలేని పరిస్థితికి వచ్చింది అనమాట. మెయింటైన్ చేసుకుంటే మటుకు అంత ప్రభావం పెరగకోకుండా ఉండిద్ది, కొంచెం బెటర్ స్టేజ్లో ఉంటుంది అనమాట.